హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాండర్ బర్డ్స్ ఎక్స్పెరిమెంట్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి యాక్షన్ కెమెరా ఉంది కదా. సో ఈ యాక్షన్ కెమెరాకి ఎన్డీ ఫిల్టర్ అయితే తయారైతే ఇవ్వబోతున్నాం అనమాట. నార్మల్గా ఎన్డీ ఫిల్టర్ అనేది కొనుక్కోవాలనుకుంటే మనకి చాలా కాస్ట్ అనేది పడుతుంది యాక్షన్ కెమెరాకి. సో ఇంట్లోనే సింపుల్గా అయితే మనం ఏదైతే తయారైతే చేసుకోవచ్చు. అది కూడా నేను వచ్చేసి నా పాత గాగుల్స్ అయితే యూస్ చేసి ఎన్డీ ఫిల్టర్ అయితే తయారైతే చేయబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా యాక్షన్ కెమెరా వచ్చేసి SJ4000 అనమాట. సో ఈ యాక్షన్ కెమెరాకి నేను వచ్చేసి ఎన్డీ ఫిల్టర్ అయితే తయారైతే చేస్తున్నాను. దానికోసం నేను వచ్చేసి ఒక క్యాప్ అయితే యూస్ చేస్తున్నాను, మూత. ఫస్ట్ వచ్చేసి ఈ మూతకి నేను మార్క్ అయితే చేసుకుంటాను, లెన్స్కి సెట్ అయ్యేటట్టు దాన్ని కట్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి నా యాక్షన్ కెమెరా అనేది తీస్తున్నాను బయట కేసులో నుంచి. సో ఇదే అనమాట నా యాక్షన్ క్యామ్. నేను ఆల్రెడీ మార్క్ అయితే వేసేసుకున్నాను లోపల. ఇంకా దీన్ని అయితే కట్ అయితే చేసుకున్నాను. హోల్కి నేను వచ్చేసి సాల్డరింగ్ గన్ అయితే యూస్ చేస్తున్నాను. గైస్ జాగ్రత్త, హీట్ అయితే ఉంటుంది కదా, చూసుకొని అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకున్నాను రౌండ్గా. ఒకసారి అయితే పెట్టి చూద్దాం మన యాక్షన్ కెమెరాకి. సో కొంచెం లూజ్ అయితే అనిపిస్తుంది. దీనికోసం నేనైతే టేప్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ టేప్ అయితే మనమైతే చూద్దాం రౌండ్ది. పేపర్ టేప్ అయితే వచ్చేసి పేపర్ టేప్ ఉంటే పేపర్ టేప్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదన్నా ఒక రబ్బర్ లాంటిది ఏదైనా ఉన్నట్టయితే అది కూడా యూజ్ చేయొచ్చు దీనికి మనము. సో నేనైతే పేపర్ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. నార్మల్గా మనం ఎన్డీ ఫిల్టర్ కొండాలంటే దాని హోల్డరే మనకు వచ్చేసి చాలా కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఉలాంజీ కంపెనీ అయితే మనకైతే దొరుకుతుంది. అది కూడా మనకు వచ్చేసి 1000 రూపీస్ పైనే ఉందన్నమాట. ఆన్లైన్లో నేను చెక్ చేశాను ఫ్రెండ్స్. క్యాప్ అయితే పెట్టేశాను, పర్ఫెక్ట్ అయితే ఫిట్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి నా గాగుల్స్ పాత చెప్పాను కదా, దీంతో వచ్చేసి మనం వచ్చేసి పైన ఎన్డీ ఫిల్టర్ అయితే తయారైతే వేసేద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మనకు వచ్చేసి ఎన్డీ ఫిల్టర్ లాగా వర్క్ అయ్యే గ్లాస్ వచ్చేసి. ఇది వచ్చేసి నా గాగుల్స్ది. ఒక సైడ్ గ్లాస్ అయితే కట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈ గ్లాస్ వచ్చేసి మనం వచ్చేసి క్యాప్ అయితే ఉంది కదా, ఈ క్యాప్కి మనం వచ్చి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలి ఇలా. సో ఇప్పుడైతే మనమైతే కట్ అయితే వేసుకుందాం మార్క్ వేసుకొని. సో ఇలా మార్క్ అయితే వేసుకుంటున్నాను. కట్ చేయడానికి కట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను అనమాట. దీంతో మనమైతే కట్ అయితే వేసుకుందాం గ్లాస్ అనేది. సో గైస్, ఇలా అయితే రౌండ్కి అయితే కట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా దీన్ని వచ్చేసి మనం దీనికి వచ్చేసి స్టిక్ అయితే వేసేసుకోవాలి. దానికోసం నేను వచ్చేసి గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా స్టిక్ అయితే వేసేసుకున్నాం. సో స్టిక్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మనం వచ్చేసి మన యాక్షన్ కెమెరాకి అయితే సెట్ అయితే వేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా సెట్ అయితే వేసేస్తున్నాను మన ఎన్డీ ఫిల్టర్ వచ్చేసి. వావ్, చూస్తున్నారా, పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోయింది. సో ఇప్పుడు కొన్ని శాంపుల్ క్లిప్స్ అయితే తీసి చూద్దాం మరి ఎలా వస్తుందో వీడియో అనేది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వితౌట్ ఎన్డీ ఫిల్టర్ అనమాట. చూడొచ్చు ఫుటేజ్ ఎలా ఉందనేది. గాయ్స్, ఎన్డీ ఫిల్టర్ అయితే ఇట్లయితే ఉంటుంది ఫుటేజ్ అనేది. అండ్ నా యాక్షన్ కెమెరాకి సపరేట్ మైక్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇన్బిల్ట్ మైక్ ఏదైతే వస్తుందో అదే యూజ్ అయితే చేస్తున్నాను ప్రజెంట్. అండ్ దీనికి ఒక చిన్న డివైడ్ అయితే వేసాను ట్రిక్. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కూడా చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతుంది. సో అది ఎలా చేస్తానో మీకు అయితే ఇప్పుడు చూపెడతాను చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా, క్లిప్స్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చాయి అనమాట ఎన్డీ ఫిల్టర్స్తో. సో ఇలా సింపుల్గా మనం వచ్చేసి ఇంట్లోనే ఎన్డీ ఫిల్టర్ అనేది తయారైతే వేసుకోవచ్చు అనమాట మన యాక్షన్ కెమెరాకి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.